హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థియేటర్ లవర్స్. చాలా రోజుల నుంచి మన ఛానల్లో థియేటర్ వీడియోస్ పెట్టడం లేదు. చాలామంది వీడియోస్ ఆపేసాక ఇప్పటికీ మెసేజ్ చేస్తున్నారు, బ్రో వీడియోస్ ఏం ఆపేసావు చేయి బ్రో అని. ఇప్పుడైతే మళ్ళీ కొత్త వీడియోతో వచ్చాను. పాస్ట్లో వీడియోస్కి చాలామంది సపోర్ట్ ఇచ్చారు, ఇప్పుడు కూడా అదే సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ప్రెసెంట్ మన వైజాగ్ థియేటర్స్లో అయితే చాలానే చేంజెస్ వచ్చాయి. కొన్ని థియేటర్స్ ఆల్రెడీ రెనోవేషన్ అయ్యాయి, కొన్ని అండర్ రెనోవేషన్లు ఉన్నాయి, అండ్ కొన్ని కొత్త థియేటర్స్ వచ్చాయి. అవన్నీ వీడియో లాస్ట్లో మాట్లాడదాం. ఇప్పుడైతే మన వీడియోలో రెనోవేషన్ చేసిన కిన్నెర కామేశ్వరి సినిమాస్ గురించి. ఈ వీడియో ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆల్రెడీ కొన్ని ఛానల్ వాళ్ళు ఆల్రెడీ పెట్టారు, మీరు కూడా చూసే ఉంటారు. ఈ థియేటర్ కంప్లీట్ రెనోవేషన్ తర్వాత ప్రభాస్ గారి కల్కి మూవీతో అయితే స్టార్ట్ చేశారు బోత్ కిన్నెర అండ్ కామేశ్వరి. రెనోవేషన్ అయ్యాక థియేటర్ ఫుల్ ఫుటేజ్ అంతా ఉంది, కానీ నేనైతే వీడియో చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేనైతే నార్మల్గా టికెట్ కొనుక్కొని మూవీ అంతా హాల్లో ఎక్స్పీరియన్స్ చేసి కానీ రివ్యూ ఇవ్వను. ఏదో నార్మల్గా వీడియో తీసాం పెట్టాం అన్నట్టు కాకుండా మొత్తం ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలని చెప్పి ఇప్పటిదాకా చేసిన ప్రతి వీడియోకి టికెట్ కొనుక్కొని చూసి మీకు ఎక్స్పీరియన్స్ షేర్ చేసేవాడిని. నేనైతే రీసెంట్గా కామేశ్వరిలో లక్కీ భాస్కర్ మూవీ చూశాను, సో ఇప్పటికి వీడియో చేయడానికి ఛాన్స్ కుదిరింది. ఈ థియేటర్స్ మొత్తం కంప్లీట్గా A to Z టాప్ క్లాస్గా రినోవేషన్ చేశారు. బార్కో 4K లేజర్ ప్రొజెక్షన్, ఐనాక్స్ లెవెల్ సీట్స్, రిక్లైనర్స్, డోల్బీ అట్మాస్, ఇంటీరియర్స్, వాష్రూమ్స్, క్యాంటీన్స్ ఏది మిస్ చేయకుండా మొత్తం అంతా రినోవేట్ చేశారు. ఇది వచ్చేసరికి కామేశ్వరి. ఇది అయితే టాప్ ఫ్లోర్లో ఉంటుంది. దీనికి అయితే పైకి రావడానికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇందులో సిట్టింగ్ వచ్చేసరికి 15 రిక్లైనర్స్, ప్రీమియం 286, నాన్ ప్రీమియం 92 సీట్స్ అయితే ఉన్నాయి. సీట్స్ అయితే ఐనాక్స్లో ఏ విధంగా ఉంటాయో సేమ్ అలాంటి సీటింగే ఉంది. సిట్టింగ్ కంఫర్ట్ అండ్ కుషనింగ్ అయితే ఎక్సలెంట్. అండ్ ఇంటీరియర్ వచ్చేసరికి సీట్స్ అండ్ సైడ్ వాల్స్ అంతా బ్లూ కలర్లో ఉంటాయి. ఇంటీరియర్ కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. సైడ్ వాల్స్ అంతా మ్యాట్ ఫినిష్తో ఉంది. ఇంటీరియర్ లైటింగ్ అయితే కొంచెం తక్కువ ఉంది. కొంచెం రోప్ లైట్స్తో డిజైన్ అండ్ ఫినిషింగ్ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ మెయిన్ హైలైట్ వచ్చేసరికి ప్రొజెక్షన్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. SP 4K బార్కో ఫ్లాగ్షిప్ లేజర్ ప్రొజెక్షన్ అయితే యూజ్ చేస్తున్నారు. పిక్చర్ క్లారిటీ అయితే క్రిస్టల్ క్లియర్ టాప్ నాచ్గా ఉంది. నేనైతే లక్కీ భాస్కర్ మూవీ చూశాను అండ్ కంగువా ట్రైలర్ వేశారు. పిక్చర్ క్వాలిటీ చాలా బ్రైట్గా ఉంది. ఇలాంటి ప్రొజెక్షన్ వైజాగ్లో జగదాంబ అండ్ ఇప్పుడు కిన్నెర అండ్ కామేశ్వరంలో ఉంది. అండ్ సౌండ్ వచ్చేసరికి డోల్బీ అట్మాస్ అయితే రన్ చేస్తున్నారు. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. టాప్ ఫ్లోర్లో ఉందిగా తక్కువ ఉంటుందేమో అనుకోకండి. చాలా క్లియర్ సౌండ్ అండ్ సరౌండింగ్ అండ్ బాస్ కూడా ఎక్సలెంట్ అనే చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ ఉన్న సీట్స్లో కూర్చున్న వాళ్ళు అయితే కొంచెం హెడ్ పైకెత్తుకొని చూడాలి. స్క్రీన్ వచ్చేసరికి గ్రౌండ్ నుంచి కొంచెం హైట్లో ఉంటుంది, సో ఫ్రంట్ కూర్చుందాం అనుకునే వాళ్ళు అది చూసుకోవాలి. రిమైనింగ్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూవింగ్ అయితే ఎక్సలెంట్. అండ్ ఇది వచ్చేసరికి కిన్నెర. ఇందులో సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసరికి 15 రిక్లైనర్స్, ప్రీమియం 250, నాన్ ప్రీమియం 74, టోటల్ 339 సిట్టింగ్ కెపాసిటీ అయితే ఉంది. కామేశ్వరంలో ఎలాంటి సీట్స్ అయితే ఉన్నాయో సేమ్ అలాంటి సీట్సే, కాకపోతే కలర్ వేరే. ఇందులో సీట్స్ అండ్ ఇంటీరియర్ వచ్చేసరికి మొత్తం బ్రౌన్ కలర్లో డిజైన్ చేశారు. అండ్ ఇందులో కూడా ప్రొజెక్షన్ సేమ్ కామేశ్వరంలో ఉన్న ప్రొజెక్షనే యూజ్ చేస్తున్నారు. అండ్ బ్రేక్ మధ్యలో ఇందులో అమరాన్ ఆడుతుంటే మధ్యలో వచ్చి చూసా, సేమ్ టాప్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ ఇందులో డోల్బీ అట్మాస్ అయితే లేదు. ఇందులో వచ్చేసరికి 7.1 అల్ట్రా స్టీరియో సౌండ్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇందులో కూడా సౌండ్ ఎక్సలెంట్గా ఉంది. సరౌండింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది, గిర్రమని తిరిగేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి క్యాంటీన్ ఏరియా మొత్తం హై క్లాస్ స్టాండర్డ్స్తో మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. అండ్ క్యాంటీన్లో రేట్స్ కూడా నార్మల్గానే అనిపించాయి. అండ్ కిందన టికెట్ కౌంటర్ దగ్గర ఫుడ్ బాక్స్ ఉంది. ఇందులో అన్ని MRP రేట్స్ ఉన్నాయి. ఇది నాకు బాగా నచ్చింది. పెద్ద పెద్ద ఐనాక్స్లో చూస్తాం ఇలాంటివి. అండ్ వాష్రూమ్స్ వచ్చేసరికి ఇలాంటి వాష్రూమ్స్ మీరు వైజాగ్లో ఏ సింగిల్ స్క్రీన్ థియేటర్లో చూసుండ్రు. అంత టాప్ క్లాస్గా రినోవేట్ చేశారు వాష్రూమ్స్. ఇది ఫ్రెండ్స్ న్యూలీ రినోవేట్ చేసిన కిన్నెర కామేశ్వరి థియేటర్లో నా యొక్క ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పే కదా చాలా థియేటర్స్ రినోవేషన్ అండ్ చేంజెస్ వచ్చాయని. అవి ఏంటంటే మౌర్య థియేటర్ ఇన్నోవేషన్ చేసి 5G స్క్రీన్స్ మౌర్య అనే నేమ్తో వచ్చారు. అండ్ ఓవర్సీ థియేటర్స్లో రిక్లైనర్స్ యాడ్ చేశారు. అండ్ STBL శ్రీనగర్లో ఇంకో స్క్రీన్ యాడ్ చేశారు. ఇప్పుడు అయితే అందులో టోటల్ 4 స్క్రీన్స్ ఉన్నాయి. అండ్ రుషికొండ దగ్గర కృష్ణ మినీప్లెక్స్ 2 స్క్రీన్స్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ లీలామహల్ రినోవేషన్లో ఉంది. జాన్లో అయితే ఓపెనింగ్ ఉంటుంది. ఎలాంటి చేంజెస్ చేస్తారో చూడాలి. అండ్ ఇది మెయిన్ ఎప్పటి నుంచో జగదాంబలో డోల్బీ అట్మాస్ కోసం వెయిట్ చేశారు. ఇప్పుడైతే డోల్బీ అట్మాస్ ఇన్స్టాల్ చేశారు. అండ్ సీట్స్ అండ్ లోవర్ బాల్కనీ మొత్తం రినోవేషన్లో ఉంది. పుష్ప మూవీతో అయితే కంప్లీట్ రినోవేషన్తో స్టార్ట్ అవ్వచ్చు.
అండ్ ఈ కిన్నెర కామేశ్వరి థియేటర్స్ బిఫోర్ రెనోవేషన్ ఏ విధంగా ఉందో చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది చూడండి. అండ్ ఎండ్ కార్డ్స్లో కూడా అటాచ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరైతే చూడొచ్చు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని థియేటర్స్ అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ డూ ఫాలో థియేటర్ లవర్స్. థ్యాంక్ యూ.